శ్రీమద్ రామాయణులకి ఆంజనేయుడు పాత్రకు వస్తే సాధారణంగా చూడండి, ప్రభు అయినటువంటి వారికి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. రాజు కంటే కూడా మించిన ప్రాశస్త్యం కలిగినటువంటి గొప్పతనం మనం ఆంజనేయుడిలో చూస్తాం. రామాలయాల కంటే కూడా ఆంజనేయ స్వామి ఆలయాలే ఎక్కువగా ఉన్నాయనడంలో ఏమీ అతిశయోక్తి లేదు, అబద్ధము కాదు. రాముడి గుడైనా ఉండదేమో కానీ ఆంజనేయ స్వామి గుడి మాత్రం ప్రతి ఊరిలో కూడా తప్పకుండా ఉండి తీరుతుంది. దానికి కారణం ఏమిటంటే ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి ఆ రకమైన వినయము, విధేయత, శక్తి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం, సేవ. స్వామి కార్యం తప్ప స్వకార్యం లేకుండా తానకు అప్పగించినటువంటి పనిని నిబద్ధతతో చేయడం వల్ల ఆంజనేయ స్వామికి అంతటి ప్రాశస్త్యం లభించింది. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆయన చిరంజీవిగా దీవిస్తూ గ్రామాలలో కూడా నువ్వు ఉండవలసిందని చెప్పి ఆయనకి ఒక చక్కని వరాన్ని కూడా మనకి ఇచ్చాడు. అందుకే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్స్మరణాం లభేత్ అంటూ ఆంజనేయ స్వామిని ఎవరైతే ప్రతి నిమిషం కూడా స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి బుద్ధి, బలము, యశస్సు, కీర్తి, అజాడ్యం అంటే సోమరితనం లేకుండా ఉండడం, రోగాలు లేకుండా ఉండడం అనేది ఆంజనేయ స్వామిని స్మరించడం వల్ల కలుగుతుంది. కాబట్టి తల్లులు ఎప్పుడైనా సరే పక్కలో పడుకోబడిన బిడ్డలు భయపడితే తప్పకుండా ఆంజనేయ స్వామి దండకం చదివి పిల్లలు నిద్రపుచ్చడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి భయాన్ని పోగొట్టేటువంటి ఆంజనేయ స్వామికి శ్రీమద్ రామాయణంలో సుందరకాండ పేరిట ఎంతో ప్రాశస్త్యం ఉంది. అన్ని కాండలలో కూడా సుందరకాండ ఎంతో మధురాతి మధురమైనటువంటి సుందరకాండ అందరి ఇళ్లల్లో కూడా పారాయణ చేస్తూ ఎన్నో సత్ఫలితాలను కూడా పొందడం కూడా మనం చూస్తున్నాం.